బాబు చేతికి ఇప్పుడు చక్రం, కేంద్ర చక్రం కూడా వస్తుంది దగ్గరగా చూసుకుంటే. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు దాదాపుగా నెక్ టు నెక్ సిచ్యుయేషన్. సరిగ్గా చెప్పాలంటే 250, 290 అన్నప్పుడు ఇప్పుడు బాబుదే దాదాపుగా సీట్లు ఉన్నటువంటి సందర్భంలో చూసుకుంటే 16 దాకా ఇక్కడే ఉన్నాయి. అంటే ఒక నెక్. ఇంకొకటి అక్కడి నుంచి ఆ కూటమిలో ఎవరన్నా ఏ నితీష్ కుమార్ యువతలకు వచ్చేసి, ఏ షిండే లాంటి వాళ్ళు యువతలకు వచ్చేస్తే ఇటు పక్కన ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేయచ్చు. అంటే ఇదివరకటి రోజుల్లో అప్రతిహాతమైనటువంటి విజయం నుంచి, సమీపంలో లేనటువంటి స్టేజ్ నుంచి అక్కడ కాంగ్రెస్ పుంజుకోవడం అన్నటువంటి దశ. ఇంకోటి కాంగ్రెస్తో కూడా బాబుకి మంచి కాంటాక్ట్సే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏకే లాయల్టీ ప్రకటించారు. అదే సందర్భంలో ఎన్డీఏతోనే భాగస్వాములుగా ఉంటా ఉన్నారు. అయితే లీడ్లో ఉంది ఎన్డీఏ. ఒకవేళ ఎన్డీఏ ఏమన్నా మాట వినకపోతే ప్రభుత్వాల్ని మార్చేయగలిగినటువంటి శక్తి, కీలకమైనటువంటి చక్రం తిప్పగలిగిన శక్తి చంద్రబాబు దగ్గర ఉంది ఇప్పుడు.